మంత్రి సీతక్కకు మావోయిస్టులు రాసిన లేఖలో ఏముంది? మంత్రి సీతక్క ఆరోపిస్తున్నట్లు కుట్రపూరితంగానే ఆ లేఖను ఎవరైనా సృష్టించారా? ఇంతకీ ఆదివాసీల ఆగ్రహానికి గురైన జీవో నంబర్ 49లో ఏముంది? అటు లొంగిపోయేందుకు సిద్ధమైన కీలక మావోయిస్టు నేత ఎవరు? ఆదివాసీల వ్యవహారంపై మంత్రి సీతక్కకు మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మంత్రి సీతక్క మౌనంగా ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండి కూడా ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు. ఈ లేఖపై మంత్రి సీతక్క ఘాటుగానే స్పందించారు. ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడారంటూ పరోక్షంగా సూచించారు. తన మూలాలు పోరాటాలను ఎప్పటికీ మరిచిపోనని స్పష్టం చేశారు. మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో జీవో నంబర్ 49తో కొమరం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ఈ జీవోతో రాష్ట్రంలో 3 జిల్లాలు కనుమరుగవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే జీవో 49 తీసుకొచ్చారని వెంటనే జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. మావోయిస్టుల లేఖపై స్పందించిన మంత్రి సీతక్క జీవో 49ను తాను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతో పాటు తాను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్ప ఎవరు ఆదివాసీల జోలికి వెళ్లటం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా అందరం కూర్చొని ఈ యొక్క జీవోను రద్దు చేయాలి, ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నదని మనము ఆ రోజే తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొత్త అడవి కొట్టద్దు, పాతది వదిలిపెట్టద్దు, ఇదేనా అప్పుడైనా ఇప్పుడైనా అదే నినాదం, అదే పోరాటం. ఇక్కడ మొన్న మన దగ్గర మాకు తెలియకుండా అధికారులు శంకరాజపల్లిలో పోయి ఆ గుడిసెల మీద ఒకటో రెండో చేశారు. నాకు తెలియగానే వెంటనే ఫోన్ చేసి ఆపించడం జరిగింది. మంత్రి ఎక్కడో కూర్చోలే, ఇదే అడవిలో ఇదే ఊర్లలో ఆదిలాబాద్ పోయినా అదే ప్రేమతోటి పోయినా, వరంగల్ ఉన్న అదే ప్రేమతోటి పోయినా, భద్రాచలం పోయినా, ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం, పని చేస్తాం, ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ లేఖ రావటం బాధాకరమన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీ బిడ్డకు మంత్రి పదవి దక్కితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, తన పర్సనాలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అది మావోయిస్టుల లేఖనా లేదంటే తానంటే గిట్టన వాళ్లు కుట్రపూరితంగా సృష్టించారా అనేది తేలాల్సి ఉందన్నారు. పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు. బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు. అంటే ఆ లేఖను ముందు పెట్టి వివిధ పత్రికలు, మీడియా వాళ్ళు, దాని వెనుక రాజకీయ పార్టీలు సీతక్క టార్గెట్, సీతక్కకు సిగ్గు లేదా అన్నారు, అది ఇదని అంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది. మేము పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడమో లేదా ప్రజలకు దూరంగా లేము. కానీ నన్ను ఓడించాలని చాలా శక్తులు ఎలక్షన్లో పనిచేసిండ్రు. తర్వాత నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ఫోలియో రావడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేక, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళైతే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు. నాకు మొదటిసారి ఆదివాసీ బిడ్డగా 75 సంవత్సరాల తర్వాత ఒక కోయ జాతి నుంచి మంత్రి పదవి వస్తే కూడా సహించలేక పర్సనాలిటీని దెబ్బతీసే వీడియోలు లేనిపోని అని పెట్టారు. మరోవైపు మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో లొంగిపోతానని తన సన్నిహితులకు దామోదర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.